కాణిపాకం దేవస్థానం ఈవో అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కాణిపాకం మాజీ సర్పంచ్ ఉభయదారులు ఎల్ గోపీనాథ్ డిమాండ్ చేశారు. కాణిపాకం దేవస్థానాన్ని ఒక వ్యాపార సంస్థగా భావించి వ్యవహరిస్తున్నారని హైకోర్టును సైతం బేఖాతరు చేస్తూ పంచాయతీ ఆస్తులను నిర్వీర్యం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. గత కొన్ని సంవత్సరాలుగా కాణిపాకంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వారిని ఎందుకు తొలగించారని సమాధానం దాటవేస్తున్నారని పేర్కొన్నారు. కాణిపాకం ఆలయంలో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బంది దగ్గర సంతకాలు చేయించుకుని మృతి చెందిన వారి ఖాతాల్లో జీతాలు జమ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి కాణిపాకం ఈవోపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎల్ గోపీనాథ్ డిమాండ్ చేశారు. సార్ నమస్తే సార్, పత్రికా విలేకరులకి నమస్కారం చేసుకుంటూ కాణిపాకం మాజీ సర్పంచ్ ఎల్ గోపీనాథం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్లో ఈవోగా పనిచేస్తున్న ఈవో ప్రవర్తనలు మీ ముందు ఇస్తున్నాను. దీన్ని ఎత్తుకుపోయి గవర్నమెంట్ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ జరిగిన అవినీతి మీద, అక్రాల మీద, స్టాఫ్ మీద, ఏదింపుల మీద మీరు ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకోవాలని మీకు రిక్వెస్ట్గా ఆడుకుంటున్నాను సార్. విషయం ఏమంటే ఇక్కడ వచ్చి ఇది ప్రజారాజ్యం సార్, ప్రజల పరిపాలన, ప్రజలకు సేవ చేసే వచ్చే ఈవో ఇక్కడ నిరంతరంగా వేసుకుని వాళ్ళ అబ్బకి దాగి మారి ఎవరేస్తున్నాడు. ఇక్కడ వచ్చి ఉభయదారుల గుడి ఇది 20 ఏళ్ళ ముందు ఇక్కడ పనిచేస్తూ ఉండే వాళ్ళని నిలిపేసి వీళ్ళు కావాల్సిన వాళ్ళకి పర్మనెంట్ చేస్తుంటారు, ఎన్నామరి చేస్తుంటారు, హౌస్ స్టోరింగ్ ఉద్యోగాలు చేస్తుంటారు. దానికి ఉదాహరణకు 25 ఏళ్ళ ముందు నేను కొందరు ఉద్యోగంలో ఉన్నారు, వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నారు, వాళ్ళు నిలిపేస్తున్నారు అని 9 నెలలు పోయిన సంవత్సరం అయితే ఒక మెమోరాండం ఇచ్చినాను. వీళ్ళ మీద చర్య తీసుకోవద్దండి, వీళ్ళని పెట్టుకుని పని చేసుకోండి, వాళ్ళకి మంచి సమాధానం చెప్పలేదు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉంది, అన్ని రికార్డులు ఉంది. ఉభయదారులు అడిగితే ఉభయదారులకు సంబంధం లేదు, నాదే మోనార్కు, నేనే ఇక్కడ హెడ్, వాళ్ళు సొత్తు మారి వాళ్ళు ఆయన ఎవరు వస్తున్నారు. ఉభయదారులకు వాల్యూ ఇచ్చేలేదు, ఉభయదారులు సలహా తీసుకుంటే లేదు, ఉభయదారుల మీద చెప్పిన మాట పట్టించుకుంటే నేను మెమోరాండం ఇచ్చి 22 మంచి నువ్వు చేర్చుకోకుండా ఓనిసి నేను మెమోరాండం ఇస్తే దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఈ రోజుకు వారానికి ముందు ఒక 8 మనిషిని నిలిపేసినారు సార్. నిలిపేసినారు. ఎందుకు నిలిపేసినారు అని అడిగితే వాళ్ళకి ఏజ్ భారీ అయిపోయింది, నిలిపేసినామంటాడు సమాధానం. మీరు కాల్చుంటే కూడా ఎవరిని అడుక్కోండి. ఏజ్ భారీ అయిపోయి ఉంటే వాళ్ళ ఇప్పుడు పనిచేస్తూ ఉండే వాళ్ళ దగ్గర రిజిస్టర్లో ఏజ్ బారై ఉంటే ఆ రోజే నిలుపుండాల. 4 ఏళ్ళకు ముందు వాళ్ళ ఇంట్లో బదులు ఒక మనిషిని పెట్టుకొని వీళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేసుకుంటా, వీళ్ళ దగ్గర రిజిస్టర్లో సంతకం పెట్టుకుంటా, బ్యాంకులో చచ్చిపోయిన వాళ్ళకు, నిలిచిపోయిన వాళ్ళకు బ్యాంకులో డబ్బులు వేస్తా పరిపాలన చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడా, ఒక చట్టం గురించి తెలిసిన, ఒక పరిపాలన చేసేదానికి అర్హత కలిగినాడా. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళకు బ్యాంకులో డబ్బులు వేసి ఇక్కడ ఎట్టి చాకరీ చేసుకుంటా ఈ రోజుకు ఏజ్ బాగా అయిపోయిందని 4 ఏళ్ళ తర్వాత వాళ్ళని నిలిపినారంటే అది చట్ట వ్యతిరేక పని, చట్ట విరుద్ధం. భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాడు, ఇక్కడ స్టాఫ్కి ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకోండి. దీన్ని ఇన్ని రోజులు ఎందుకు అడగలేదు అని మీరు ప్రశ్న వేసిన దానికి ఉభయదారులు ఏం చేస్తూ ఉండాలి అనే దాంట్లో ఆయన అడిగితే ఈరోజు వచ్చి ఇక్కడ 2 ఏళ్ళకు ముందు ఇది మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు వద్దు, అతని మీద ఏమి అడగొద్దు అనే దీంట్లో నాతో చెప్పినాడు. నేను ఎందుకు ఆయనకి వాల్యూ ఇచ్చినా అంటే ఆయన వచ్చి కాణిపాక గ్రామ పంచాయతీకి టెంపుల్కు ఒక 50 కోట్ల రూపాయల ఆస్తిని గవర్నమెంట్ భూమిని కలగజేసి 200 మనిషికి పట్టాలు ఇప్పించినాడు. అందుకోసం ఆయన వాల్యూ ఇచ్చినాను, ఆయన మాట విన్నాను. సార్ ఇక్కడ ఇతను ఈవో గారు వచ్చి ఐఏఎస్ ఆఫీసర్గా గుళ్ళో నామకారం పెట్టుకుని బోర్డు వేసుకుని పనిచేస్తున్నాడు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఆయన పోర్ట్ఫోలియో ఉంది, కానీ చట్టాన్ని ఏమాత్రం గౌరవించాడో, చట్టాన్ని ఏమాత్రం. ఎందువల్లంటే ఉదాహరణకు వచ్చి
గ్రామ పంచాయతీ ఆస్తుల మీద హైకోర్టు ఆర్డర్ ఉంది, మసాన్ మీద హైకోర్టు ఆర్డర్ ఉంది. మసానే కబ్జా చేస్తాడు. ఇక్కడ గ్రామ పంచాయతీ ల్యాండ్ అనే వచ్చి 1Bలో రికార్డులు తారుమారు చేపిస్తాడు. ఇవన్నీ తారుమారు చేయించేది, రికార్డులు గోల్మాలు చేయించేది, చట్టాన్ని ఉల్లంఘించేది ఎవరు సార్? ఒక ఐఏఎస్ ఆఫీసరా? డెవలప్మెంట్ చేస్తున్నాడు కదా, డెవలప్మెంట్ అంటున్నాడు కదా. డెవలప్డ్ పంచాయతీ ఆస్తులు ప్రజలకు డెవలప్ చేయాలనుకుంటే మీరు గ్రామ పంచాయతీ నిర్వహణ చేయాలంటావా? గ్రామ పంచాయతీ ఆస్తులు, హక్కులు, మసానం, గ్రామానికి మసానం లేదంటే మేము కర్మందరం ఎక్కడ చేసుకుంటేది, ధర్మకాండం ఎక్కడ చేసేది, దాన్ని కబ్జా చేస్తున్నాడు. ఈ అడిగితే నీకేం సంబంధం ఉంది అనే దీంట్లో క్వశ్చన్ వేస్తున్నాడు. వీళ్ళు సొత్తు కాదు సార్, ఎత్తుకొచ్చాడు పెట్టింది మాది, ల్యాండ్ మాది, గుడి మాది, పంచాయతీ మాది. నేను ఉభయదారుడు, మాజీ సర్పంచి, ఉభయదారు కమిటీ ఉపాధ్యక్షుడు. నేను అడిగేదానికి పోతే మీకు రైట్ లేదంటాడు. హైకోర్టు ఆర్డర్ ఉంది సార్. కంటెంప్ట్ నోటీస్ కూడా ఇచ్చి ఉండే. ఇప్పుడు కంటెంప్ట్ ఫైల్ చేసి కలెక్టర్ మీద కానీ, డిపో మీద కానీ, ఇక్కడ ఈఓ మీద కానీ కోర్టుకు సమాధానం చెప్పాలా. ఈనాటికి కూడా చట్టాన్ని గౌరవించలా. అతనికి వచ్చి రాజకీయం పలుకుబడి ఉంది. రాజకీయ నాయకుడు, ఈఓ కాదు. ఈరోజు వచ్చి చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకి ఇబ్బంది పెట్టిన దానికి ఈరోజు గవర్నమెంట్ ఏమైందో ఇతన్ని అడుకోమండు, ఇతన్ని తలుచుకోమను. ఈరోజు చట్టాన్ని గౌరవించాలా, ప్రజలకు అండగా ఉండాలా, భక్తులకు అండగా ఉండాలా. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈరోజు చట్టాన్ని, కోర్టుని సమాధానం చెప్పకుండా నిరంతరంగా పరిపాలన చేసిన దానికి ఈరోజు పరిస్థితి ఏమైందని నేను దాన్ని విశదంగా చెప్పాల్సిన అవసరం లే. మీరు మీడియా వాళ్ళు దీన్ని హైలైట్ చేసి ఏం చేయాలనో చేసి కలెక్టర్ దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకుని పోయి కాణిపాక గ్రామ పంచాయతీని, ప్రజల్ని, భక్తుల్ని కాపాడాలని కోరుకుంటున్నాను సార్. సార్ ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ అనేసింది ఒక చిన్న గుడిగా ఉండింది. ఈ చిన్న గుడిని డెవలప్ చేసింది 14 గ్రామాల ఉభయదారు. ఇక్కడ కోట్లాది రూపాయల ఆస్తిని గుడి డెవలప్ కోసం ఇచ్చింది రైతులు. గుడిని డెవలప్ చేసింది ఉభయదారులు. ఈ ఈఓ ఈరోజు వచ్చి జీతం తీసుకొని ఉభయదారులంతా లేదు, స్కీములు ఎత్తేసినాము, ఉభయదారులకు హక్కు లేదు, మీరు క్యూలో రండి, దేవుణ్ణి దర్శించుకోండి అనిస్తే వీళ్ళు సొంత ఆస్తి మారి గుడి ప్రవర్తిస్తూ ఉన్నాడు. దయచేసి ఇది ఉభయదారులు డెవలప్ చేసిన గుడి, ఇది ఉభయదారుల గుడి. ఒక ఆనవాయితీకి హైకోర్టులో ఆర్డర్లో కూడా ఉభయదారులకు హక్కు ఉంది అనేసి ఆదేశాలు కూడా ఉంది. అలాంటి దీంట్లో ఈయన ఇష్టానుసారం పరిపాలన చేస్తున్నాడు. దీని మీద ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకోవాలి.